రైట్ అన్న, ఏంది మీ ప్రధాన డిమాండ్స్ ఏంది? ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ అనేక సార్లు కలిసిండ్రు మీరు, ఆటో సమస్యలు, ఆటో కార్మికుల సమస్యలు. ఇంకా కూడా మీరు ఇట్లనే ధర్నాలు రాస్తారోకలే చేస్తూ ఉన్నారు. ఏంది పరిస్థితి అసలు? ఈరోజు సిఐటిగా నా పేరు మల్లేషు, రామనగర్ డివిజన్ కార్యదర్శి. నేను ప్రభుత్వానికి సూటిగా మా డిమాండ్స్ ఒకటే. ఏదైతే ఉచిత బస్సు వచ్చిన తర్వాత ఆటో కార్మికుని పుట్టగొట్టే పరిస్థితి ఏర్పడ్డది, వారి కుటుంబంలో సంక్షేమం ఏర్పడ్డది. కాబట్టి సూటి డిమాండు, ఆటో కార్మికునికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే వారికి ప్రమాద బీమా వస్తుంది, వారికి హెల్త్ బీమా వస్తుంది. ఆ రకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటా ఉన్నాం. అదేవిధంగా ఎంవీ యాక్ట్ పేరుతో వచ్చినటువంటి ఈవీ వెహికల్స్, ఆర్టీసీలో ఈవీ వెహికల్స్, ఆటోస్ నడపాలని చెప్పేసి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. దాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రాచ్యాయిత నుంచి దేశాల నుంచి వచ్చినటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలను కూడా బ్యాన్ చేసి తక్షణమే ప్రభుత్వమే ఒక యాప్ను ప్రోత్సహించి ఆ యాప్ ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఈ సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి లెక్కలతో సహా మేము అప్పచెప్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 7 నుంచి 10 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. వీరు ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారు. పేర్ పార్ట్స్ రూపంలో, ఆటో ట్యాక్సీ రూపంలో, టైర్ల రూపంలో, వాళ్ళు చాయపాని ఖర్చు రూపంలో, డీజిల్, ఆయిల్, గ్యాసు రూపంలో కూడా ప్రభుత్వానికి చలాన్లు కడతా ఉన్నారు, కిస్తీ కడతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ ప్రభుత్వం ఆటో కార్మికులు ఇచ్చే రూపాయినే ట్యాక్సీగా తీసుకొని ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే హామీలు ఎన్ని ఉన్నాయో, మీరు డిమాండ్ చేసేటటువంటి డిమాండ్స్ అయితే ఉన్నాయో ఇవి అన్నింటినీ కూడా గతంలోనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. నేను వచ్చిన తర్వాత వీళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నాడు. తర్వాత 12,000 రూపాయలు మీకు సంవత్సరానికి ఇస్తా అని చెప్పిండు కదా. మళ్ళీ ఎందుకు మళ్ళీ డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు? ఆల్రెడీ గతంలో రాహుల్ గాంధీ గారు జోడో పాదయాత్ర రూపంలో హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది. ఆ రోజే సిఐటిగా రాహుల్ గాంధీ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం. ఏమని అంటే, అయ్యా నగరంలో ఆటో కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి మన డిమాండ్స్ అన్నీ కూడా, ఇప్పుడు చెప్పినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా రాహుల్ గాంధీ గారికి వినతి పత్రం ఇస్తే, ఆ వినతి పత్రం ఇచ్చిన తర్వాత వారి యొక్క మేనిఫెస్టోలో, కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టోలో పెట్టి ఆటో కార్మికుని 12,000 ఇస్తామని చెప్పారు. కానీ ఆ 12,000 ఊసే ఎత్తట్లేదు. ఆ 12,000 ఎటువైనాయా, ఎవరికి ఇస్తున్నావు అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఆ రోజు గ్యారంటీ కార్డు పెట్టుకోని అని చెప్పేసి బహిరంగ సభలో చూపించినావు. మరి ఆ గ్యారంటీ కార్డు ఎటుపోయింది? ఈ 2.5 సంవత్సరాలు అవుతుందో ఆ గ్యారంటీ కార్డుకి బాయ్ చెప్పినావు. ఆ గ్యారంటీ కార్డు లేదు. అంతేకాదు, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఏదన్నా ప్రమాద బీమా అయితే వాడి కుటుంబానికి 5 లక్షలు వస్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ స్కూల్ పిల్లలు, భార్య పిల్లలు బతికే అవకాశం ఉంటుంది. అది కూడా లేకుండా తీసేసినావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ప్రమాద బీమా వచ్చేది. 5 లక్షల రూపాయలు ఆన్లైన్లో అప్లై చేస్తే ఆ ఫోటోలు పెట్టి బండి వెహికల్స్ నెంబర్ ప్లేట్లు పెడితే 5 లక్షల రూపాయలు వచ్చేది. అటువంటి దాన్ని కూడా రద్దు చేసినావు. ఆ 5 లక్షలు కూడా లేకుండా అయింది. అంతేకాదు, ఎంవీ యాక్ట్ పేరుతో ఈవీ వెహికల్స్ తెస్తా ఉన్నావు. ఆర్టీసీలో ఎవరు అడిగాడు నిన్ను ఈవీ వెహికల్స్ తెమ్మని? ఇప్పటికే రోడ్ల మీద కారోబార్ లేక ఆటో కార్మికుడు కనీసం ఒక 500 రూపాయలు కూడా సంపాదించలేక చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈవీ వెహికల్స్ తెచ్చి ఇప్పుడే ఫ్రీ బస్ పేరు మీద పుట్టగొట్టావు. మళ్ళీ ఈవీ వెహికల్స్తో ఎంతమందిని పుట్టగొడతావు? ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్ యాజమాన్యం సంఖ్య ఎంత? ఈ బయట ఉన్నటువంటి ఆటో ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల సంఖ్య ఎంత? తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 10 లక్షల మంది ఉంటే ఆర్టీసీలో 50 నుంచి 1,00,000 మంది ఉన్నారు. మరి ఈ 1,00,000 మంది కోసం నువ్వు పనిచేస్తున్నావా? 10 లక్షల మంది కోసం పనిచేస్తున్నావా? వీరు బస్సు వల్ల చాలా మంది సంతోషంగా ఉన్నారు, ఆటోలందరూ కోటీశ్వరాలు అవుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం వ్యతిరేకించలే ఎక్కడ కూడా, ఏ ఆటో డ్రైవర్ కూడా. కానీ సేమ్ టైం ఆటో కార్మికుల గురించి పట్టించుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఆటో కార్మికుని గురించి పట్టించుకుంటూ, ఆటో కార్మికుని హక్కుల కోసం అడుగుతూ, ఆటో కార్మికుని యొక్క సంక్షేమం గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నాం. అయ్యా, మీరు చెప్పిందే కదా ఆ రోజు నల్గొండ సభల్లో డిస్ట్రిక్ట్ ఆటోలు అని చెప్పేసి గొడవ పెడతా ఉన్నారు. ఏది లేదు, పర్మిట్లు లేవు, ఏవి లేవు, అన్నీ తీసేస్తా, ఆటోలు అందరూ మంచిగా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగచ్చు, జరుపుకోవచ్చు అని చెప్పినారు కదా. మీరు ఎన్నోసార్లు నేను సిఐటిగా పర్సనల్గా వచ్చి కూడా కలిచాం కదా, మినిస్టర్ని గారిని కూడా కలిచాం కదా. కానీ ఏమి స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు మాత్రం సభలలో, మీటింగ్లలో ఆటో కార్మికులకు అన్నీ ఇస్తున్నాం, ఏవి ఇచ్చినాం, సబ్సిడీ ఆటోలు ఇచ్చినాం. సబ్సిడీ ఆటోలు కూడా ఎవరికి, ఆటో కార్మికుడికి స్వయంగా ఇవ్వలేను. కార్మికులను ఫైనాన్స్ ఆఫీసర్ను, ఫైనాన్స్ దందాను క్రియేట్ చేసుకొని ఫైనాన్సర్కు మద్దతుగా ఫైనాన్సర్కి అప్పచెప్పి అక్కడి నుంచి నువ్వు ఆటోలు ఇచ్చినావు తప్పితే, అది కూడా 10 లక్షల మందిలో 1,500 ఆటోలు ఇచ్చి దాంట్లోనే తన్నుకొని కొట్టే పరిస్థితిని ఏర్పాటు చేసినావు. లైసెన్స్కి ఈరోజు లైసెన్స్ అప్లై చేయాలని పోతే దానికి కొన్ని వందల రూల్స్ అడ్డం పెట్టి ఆటో డ్రైవర్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నావు.
కాకి చొక్కేసుకోలేదని 100 రూపాయలు ఫైన్ వేసే బదులు ఆటో డ్రైవర్కి 500 రూపాయలు ఫైన్ వేస్తూ ఉన్నావు. ఏమైందంటే సెల్ ఫోన్ మాట్లాడాడని చెప్పేసి ఫైన్లు వేస్తూ ఉన్నారు. ఆ ఫైన్లను కూడా తగ్గించాలని చెప్పేసి చెప్పాము గతంలో కూడా. 2.5 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పటికీ 3వ సంవత్సరం దగ్గరికి వస్తున్నది. ఇంకో 3 నెలలు అయితే 3వ ఏడుకి అడుగు పెడతారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఏంటి ఇప్పుడు ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఇటు మీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, సీఎంకి కావచ్చు. ప్రధానంగా ఆర్టీసీలో తెస్తున్నటువంటి ఈవీ వెహికల్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆటో కార్మికునికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, హెల్త్ బీమా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆయన ఇస్తా అన్నటువంటి ఆ 12,000 రూపాయలను చెల్లించాలి. ఆటో పర్మిట్లను కూడా రద్దు చేయాలి. అందరికీ సమాన హక్కులు లేవాలి. ఆటో కనీసం మీటర్ ఛార్జీలు మినిమం కిలోమీటర్న్నరకు 50 రూపాయలు పెంచాలి. అదేవిధంగా ఆ వెళ్తూ ఆటో కార్మికుని ఫ్యామిలీకి కూడా సంరక్షణ కల్పించాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్లు చేస్తూ ఉన్నట్టు సందర్భం ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో సంఘాలు, కార్ల సంఘాలు, సైకిల్ మోటార్ సంఘాలు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం చేస్తున్నాయి. 23వ తేదీ నుంచి అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చినాయి. కానీ నేను ఒక స్వతంత్ర ఆటో యూనియన్ సంఘం నాది. నేను ఈ కార్మిక సంఘాలని ప్రశ్నిస్తున్నా. తెలంగాణలో ఎన్నైతే ఆటో రిక్షా కార్మిక సంఘాలు, క్యాబ్ సంఘాలు, సైకిల్ మోటార్ సంఘాలు ఉన్నాయో వాటికి ఒకే ఒక ప్రశ్న నేను సంధిస్తున్నా. దానికి మీరు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. మీరు ప్రజలని స్ట్రైక్లోకి తీసుకెళ్తున్నారు, ఆటో డ్రైవర్లను స్ట్రైక్లోకి తీసుకుపోతా అన్నారు. సరే, ఈ విషయంలో మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం అగ్రిగేటర్ గైడ్ లైన్స్ అని ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. అగ్రిగేటర్స్ అంటే ఎవరో మీకు క్లారిటీ ఇస్తున్నా. ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి సంస్థలని అగ్రిగేటర్స్ అంటారు. ఈ అగ్రిగేటర్స్కు కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది 2025లో. 26లో కూడా దాంట్లో చిన్న మార్పులు చేర్పులు చేసింది. అయితే ఈ గైడ్ లైన్స్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకోవాలి. ప్రతి రాష్ట్రం, దేశంలో ఒక ఉత్తరప్రదేశ్లో అమలు అవుతుంది, రెండవది రాజస్థాన్లో అమలు అవుతుంది. దేశం మొత్తం మీద ఇంకా అది అమలు నోచుకోలేదు. దానికి కారణాలు ఏందో మాకు తెలియదు. కానీ తెలుస్తున్న విషయాలు ఏంటంటే ఈ అగ్రిగేటర్ గైడ్ లైన్స్లో ఉన్నది ఏంటంటే ఆటో డ్రైవరు కానీ ఏ కార్ డ్రైవర్ అయినా సరే ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు అగ్రిగేటర్ సంస్థ చెల్లించాలా. ఒకవేళ ఏదైనా కాలు కానీ చెయ్యి కానీ ఏదైనా యాక్సిడెంట్ ఏమైనా ట్రీట్మెంట్ నడిస్తే 2-3 లక్షల రూపాయలు బిల్లు అయితే కట్టాలా. అదేవిధంగా సంస్థలు కట్టాలి. అదేవిధంగా నిన్ను యాప్ల నుంచి తీసేయడానికి కుదరదు. ఎవరైనా పబ్లిక్ కంప్లైంట్ చేస్తే తీయడానికి కుదరదు. పబ్లిక్ కంప్లైంట్ చేసినప్పుడు దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి ఆ డ్రైవర్కు నోటీస్ ఇచ్చి వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. నీ సొంత రాజ్యం చెల్లదు. అట్లా ఒక 25 రకాల బెనిఫిట్స్ డ్రైవర్కు కల్పిస్తున్నప్పుడు ఈ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ని మీరు ఎందుకు అమలు చేయమని అడగరు? ఈ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ అమలు చేస్తే ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఆర్థికంగా మీకు మీటర్ అంటారు కదా, 80% 100 రూపాయల 80 రూపాయలు డ్రైవర్కి చెల్లించాలని రూల్ ఉంది. అందులో ఈ 20 రూపాయలు కూడా ఎవరైతే అగ్రిగేటర్ తీసుకుంటున్నాడో ఆ 20 రూపాయల ఈ 25 రకాల బెనిఫిట్లు కూడా ఇవ్వాలి వాడు. నీకు ఇటువంటి చట్టాలు ఉన్నప్పుడు దాన్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా అమలు చేయొచ్చు. కానీ అదే ఎందుకు చేయడం లేదు అంటే ఈ గత సంవత్సరం ఊబర్ అనే ఒకే ఒక సంస్థ 22,000 కోట్ల రూపాయల ఆమ్దాన్ని చూపించింది. వాడికి ఉన్నదని డిక్లేర్ చేసిండు. అంటే ఈ ఆమ్దానిలో మరి రాజకీయ నాయకులకు భాగం ఉందా? మరి ఒక ఆటో రిక్షా కానీ ఒక సైకిల్ మోటార్ కానీ రిజిస్ట్రేషన్ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో తిరిగితే పట్టుకుంటారు. మరి అట్లాంటప్పుడు ఈ అగ్రిగేటర్స్ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లేకుండా ఏ విధంగా వ్యాపారం నిర్వహిస్తున్నాయో ఈ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాలి. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎందుకు చెప్పాలంటే రిజిస్ట్రేషన్లు చూసే వ్యవస్థ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మరి ఈ రిజిస్ట్రేషన్ ఎందుకు చేపిస్తలేడు? అయ్యా మరి మీకు మీ ప్రభుత్వానికి మీ ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా భాగాలు ఉన్నాయా చెప్పాలా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పుష్కర కాలంలో 6 సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగినాయి, 3 సార్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగినాయి, రాష్ట్ర ఎమ్మెల్యేల జీతాలు 300% పెంచుకున్నారు. సిగ్గన్న ఉండాలా, మీకు క్షరమన్న ఉండాలా కొంచెమన్నా. అరే గరీబ్ ఆటో డ్రైవర్ చచ్చిపోతుండే, 200 మంది ఆటో డ్రైవర్లు చచ్చిపోయారని చెప్పి మీ పత్రికలు మీరు పెంచి పోషిస్తున్న పత్రికలలో రాసిరు. మరి మీకు సిగ్గుశరం అనిపిస్తలేదా?
మీరు రాజకీయాలు చేస్తున్నారు, ప్రజా సంక్షేమం అంటున్నారు. ఇదేనా ప్రజా సంక్షేమం? అందరూ చూద్దాం చేద్దామని మాట్లాడుతున్నాడు. అంటే 2.5 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకా చూద్దాం చేద్దామని. డిసెంబర్ వస్తే 3 ఏళ్ళు, తర్వాత ఎలక్షన్ పీరియడ్ 1 సంవత్సరం. అయ్యే పని ఉందా ఏమన్నా? అయ్యా, ప్రభుత్వం ప్రజల్ని గొర్రెలుగా మార్చింది. ఈ గొర్రెలకు ఉచిత పథకాలు పెట్టింది. ఒక్కటే ఒక పథకం తక్కువ ఉంది, మందు ఫ్రీ పథకం తక్కువ ఉంది. అది కూడా ఆధార్ కార్డు మీద ఇవ్వండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. నడవదు కదా, అది ఉండాలా? అది లేకపోతే ప్రభుత్వం నడవదని మీరు అంటారు, కానీ ప్రభుత్వం ఎందుకు నడవదండి? కోటర్ ఫ్రీ ఇస్తే ఏమవుతుంది? నీళ్ళే కదా పోసేదట్లా. అది రూపాయికి దొరికే కోటర్ నువ్వు ఇడొచ్చి 100 రూపాయలకు అమ్ముకుంటున్నావు. అదే రూపాయి ఫ్రీగా పోయి రాదు, ఏమయ్యేది ఉంది? ఇది ఒక్కటే ఫ్రీ లేదు. ప్రభుత్వానికి ఇప్పుడున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి, రేవంత్ రెడ్డికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాను ఫైనల్గా? రేవంత్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అనుభవజ్ఞులు, ఎన్నో సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ప్రజల మధ్యలో ఉండే నాయకులు. మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. మీరు ఎంతో కాలం ప్రతిపక్ష నాయకులుగా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు మీరు ప్రజల మధ్యలో తిరిగిర్రు. డిస్టిక్ ఆటోలకు సపోర్ట్గా మీరు మాట్లాడిర్రు. ఈరోజు డిస్టిక్ ఆటోలు, సిటీ ఆటోలు అని చెప్పి యుద్ధం అవుతుందయ్యా బాబు. ఈ యుద్ధాన్ని ఆపండి. మీరు యుద్ధాన్ని ఆపాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని కూడా కోరుతున్నా. దయచేసి పొన్నం ప్రభాకర్ గారు అగ్రిగేటర్లని రిజిస్ట్రేషన్ చేపియండి. దానివల్ల ఆటో రిక్షా కార్మికులకు బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు రూపాయి చెల్లించిన అవసరం లేదు, ఒక నోటిఫికేషన్తో పని అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారమే ఉండదు.